ఈ దేశంలో ప్రతి ఒక్కరి దగ్గర నుండి ప్రభుత్వం ట్యాక్స్ తీసుకుంటుంది. మనం కొనే ప్రతి వస్తువుపైన ట్యాక్స్ కడుతున్నాం. చిన్న చాక్లెట్ దగ్గర నుండి టీవీ, బైక్, కార్, బంగారం, ఇలా ప్రతి దానికి మనం ట్యాక్స్ కడుతున్నాం. మధ్యతరగతి వారైతే సంపాదన మీద కూడా ట్యాక్స్ కడతారు. కానీ ఈ ప్రభుత్వాలు ప్రజల దగ్గర నుండి తీసుకున్న ప్రతి రూపాయికి లెక్క చెబుతున్నారా? మన దగ్గర నుండి తీసుకుంటున్న ట్యాక్స్తో ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఎంత ట్యాక్స్ని సరైన మార్గంలో ఖర్చు పెడుతున్నాయి? పాడైన రోడ్లు, కూలిపోతున్న బ్రిడ్జిలు, సరిగ్గా పనిచేయని కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల జీతాలుగా మన ట్యాక్స్లు వెళ్తున్నాయి. మన కష్టార్జితాన్ని ఇష్టానుసారంగా ఖర్చు పెడుతున్నారు. ఎందుకు మనం ప్రశ్నించడం లేదనా? మనం ఇంత ట్యాక్స్ కడుతూ కూడా ఎందుకు ఇంకా ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి నెలకొంది? మన దగ్గర ట్యాక్స్లు తీసుకుని మనకి సరైన సర్వీస్ చేయడంలో గవర్నమెంట్ ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. ఈ సమస్యల గురించి మరో వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు ట్యాక్స్ అండ్ బడ్జెట్ విషయానికి వస్తే, ఒక మధ్యతరగతి వ్యక్తి తన సంపాదనలో ఎంత మొత్తం ట్యాక్స్ కడుతున్నాడు? నెలకు 50,000 సంపాదించే వ్యక్తి దాదాపుగా 5,000 ట్యాక్స్ పడుతుంది. అలానే ₹1,00,000 సంపాదించే వ్యక్తికి నెలకి 50,000 అంటే ఎక్కువే అనుకుంటున్నారేమో. సిటీలో భార్య పిల్లలతో ఉండాలంటే ఎంత ఖర్చు ఉంటుందో తెలుసా? 15,000 నుండి 20,000 రెంట్కి సరిపోతుంది. స్కూల్ ఫీజులు ఒక 10,000, ఇన్సూరెన్స్లు ఒక 10,000, ఇంట్లో ఖర్చులు. ఒకసారి ఆలోచించండి. మళ్ళీ అందులో నుంచి 5,000 ట్యాక్సులు అంటే ఆ కుటుంబ పరిస్థితి ఏంటి? పోయి ఆ ట్యాక్సులు తీసుకుని మనకు సర్వీస్ ఏమన్నా చేస్తున్నారా అంటే అది లేదు. మన పిల్లల్ని అంత ఫీజులు కట్టి ప్రైవేట్ స్కూల్స్కి పంపించాలి. ఆరోగ్యం పాడైతే ప్రైవేట్ హాస్పిటల్కి పరిగెత్తాలి. వర్షం పడితే మ్యాన్ హోల్స్లో పడాలి. ఇలా అన్ని సమస్యలు. ట్యాక్స్ తీసుకుంటున్నారు కానీ దానికి సరిపడా సర్వీస్ మాత్రం ఇవ్వడం లేదు. ఎందుకు? మనం ప్రశ్నించడం లేదనా? లెట్స్ ఆస్క్. మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయండి, మంచి హాస్పిటల్స్ ప్రొవైడ్ చేయండి, బేసిక్ అవసరాలను ప్రొవైడ్ చేయండి. ఒక మహానుభావుడు చెప్పాడు, దేశం నీకు ఏమి ఇచ్చింది అని ప్రశ్నించకు, దేశం కోసం నువ్వేమి ఇచ్చావో చూడు అని. అందుకనేమో ఈ పరిస్థితి. నౌ టైమ్ హ్యాస్ చేంజ్డ్. లెట్స్ ఆస్క్, లెట్స్ డిమాండ్. వీ హ్యావ్ ఆల్ ద రైట్స్.